హలో అండి. పైన పిక్లో చూశారు కదా, ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ బేబీ అనుకుంటా. ఆ బేబీకి ఫ్రాక్ మోడల్ మనం ఏ విధంగా డిజైన్ చేయాలో, అలాగే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇది క్లాత్ చూడండి. వీళ్ళు వచ్చేసి మనకి క్లాత్ చాలా ఇచ్చారనమాట. మీకు ఎంత కావాలో అంత కట్ చేసి మిగిలిన పక్కన పెట్టేయమన్నారు. ఇది దాదాపు ఒక 3 మీటర్స్ అలా ఉంటుంది అనుకుంటా అనమాట క్లాత్. మనకు వచ్చేసి బేబీ డ్రెస్ చూపిస్తా చూడండి. మనకి బేబీ డ్రెస్ ఇవేనుంది అంతే. ఒక 3 ఇయర్స్ బేబీ అనుకోండి, ఈ మాత్రం అనమాట. 2-3 ఇయర్స్ బేబీ ఆ మధ్యలో ఉంటుంది. ఈ బేబీకి నేను పైన పిక్ యాడ్ చేశాను కదా, ఆ మోడల్ మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనకి ఇది క్లాత్ కదా, పన్ను వచ్చేసి ఈ పన్నే ఉంది. దీన్ని వచ్చేసి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనము ఈ ఆల్తి ఫ్రాక్ ఉంది కదా, దీన్ని చెక్ చేసుకుందాం. ఈ లెంత్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇటు వరకు మనకి నడుము దగ్గర వరకు చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఒకటి ఇంకా మనకి జాడ ఎక్కువ ఉంది. నేను ఏం చేయాలనుకున్నా అంటే, ఒక 2 స్టెప్స్ ఇలా మడత పెడదాంలే అనుకుంటున్నాను. ఒకవేళ బేబీ మనకి పెద్దగా అయినా కూడా ఇప్పుడు తీసుకోవడానికి సరిపోతుంది. ఈ లెంత్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా వెడల్పు అంటారా, ఇక్కడి నుంచి మడత పెట్టాను కదా, దాదాపుగా చిన్న పాపే కాబట్టి ఇవేని దాదాపు 1 మీటర్ తీసుకుంటున్నాను అనమాట. వెడల్పు వచ్చేసి 1 మీటర్ వేని వెడల్పు కట్ చేసుకుందాం. చూడండి, ఇలా 1 మీటర్ అయితే వెడల్పు కట్ చేశాను. దీన్ని ఇప్పుడు మధ్యలో అయితే ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట. సపరేట్ ఉంటే మన సైడ్ కుట్లు బాగుంటాయి, ఇప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, 2 ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ దీన్ని కట్ చేసాము కదా, లెంత్ వచ్చేసి దీనికి పైన బాడీ పార్ట్ కట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, బాడీ పార్ట్ సేమ్ దీన్ని ఇలాగే ఫోల్డింగ్ చేసేసుకోండి. మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఇంకో ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది నడుము దగ్గర ఇంత లెంత్ చూసారు కదా, ఈ లెంత్ అనేది కావాలి మనకి. భుజం దగ్గర పట్టుకున్న తర్వాత ఇక్కడ కింద కుట్లలోకి వదిలేసుకొని, పైన భుజం దగ్గర కుట్లలోకి వదిలేసుకొని, ఇదైతే పైన కట్ చేసుకోండి ఫస్ట్. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది నడుము సైజు ఎక్కువ అవుతుంది కదా, అలాంటప్పుడు మనము మళ్ళీ దీన్ని ఇలా పట్టుకొని, ఇక్కడ ఒక బెత్తడి కుట్లలోకి వదిలేసుకొని, ఇక్కడ ఒక బెత్తడి కుట్లలోకి వదిలేసుకొని, మిగిలినది కట్ చేసుకుందాం ఇలాగా. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనమాట. నేను వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెడుతున్నానండి. వీటికి చిన్న పిల్ల కదా, మనము షోల్డర్ అండ్ సంక నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఒకటేసారి. మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి టేప్ అయితే తీసేసుకోవాలి. ఇలా టేప్తో చూపిస్తా చూడండి. మనకి ఇది నెక్ ఉంది కదా, ఇది పైకే ఉందన్నమాట, బోట్ నెక్ టైపు. మనం కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. అలాగే పెట్టేద్దాం, మనకు కూడా రెడీమేడ్ ఫ్రాక్లా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి బేబీ కదా, ఒక 2.5 పెట్టేస్తున్నాను. అంటే బోట్ నెక్ టైప్ కాబట్టి 2.5 పెట్టేస్తున్నాను, అంటే 2.5. ఇక్కడ వచ్చేసి భుజం కూడా 2.5 పెట్టేశాను. ఓకేనా, ఇక్కడ సంఖ వచ్చేసి 5 ఇంచుల దగ్గర పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ 2.5ని దీనికి ఇలా మార్క్ చేసుకొని, ఇలా మధ్యలో రౌండ్ షేప్ గీసేసుకోండి. ఫస్ట్ సంఖ అయితే కట్ చేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత మనము భుజం దగ్గర డాట్ పెట్టాము, దీన్ని ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక సపరేట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మన బోట్ నెక్ అని చెప్పాం కదా ఫ్రంట్, ఇప్పుడు వచ్చేసి ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను అంతే, చిన్న పాప కాబట్టి. 3 ఇంచెస్ దగ్గరికి రౌండ్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. మనకి రెడీమేడ్ మాదిరిగా ఉంటుంది నెక్. ఓకేనా, ఈ విధంగా వచ్చేసింది కదా. దీనికి మనం ఒక లేస్ వేస్తే సూపర్గా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇంకా హై నెక్ అనమాట. చూడండి, దీనికి ఉంది చూసారు కదా, ఇలాగే పెట్టేస్తున్నాను. మనకు అచ్చం రెడీమేడ్లో ఉండాలి. ఇలాగే కట్ చేస్తే హై నెక్ జిబ్ అయితే పెట్టేస్తాను. సేమ్ ఇంకా ఇక్కడ మనం ఆల్రెడీ భుజం దగ్గర డాట్ పెట్టాం కదా, ఒక 2 ఇంచులు వేని ఇలా అయితే కట్ చేసుకోండి ఇలాగా. ఇది వచ్చేసి బ్యాక్,
ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు మనము ఇది 2 కట్ చేసాం కదా, కింద కుచ్చు పెట్టేదికి, ఇది వచ్చేసి పైన బాడీ పార్ట్కి, ఈ 2 కట్ చేసాము. దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకుందాం మనము. ఇప్పుడు మనకి క్లాత్ మిగిలింది కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, మనము కుచ్చు పెడతాం కదా, మీరు పిక్లో చూసారు కదా, ఓని సపరేట్గా పెట్టమన్నారు వాళ్ళైతే మనకి. నేను ఓని వచ్చేసి ఈ లెంతే తీసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ జంపు చాలా ఉందన్నమాట, సరిపోతుంది పాపకి. ఇప్పుడు మనకి ఎంత వెడల్పు తీసుకోవాలో నేను ఒకసారి చూస్తున్నానండి. ఇట్లా కనీసం ఒక 5 కుచ్చులన్నా పడితే బాగుంటాయి. ఒకటి, 2, 3, 4 ఇలా పెట్టినప్పుడు మనకి ఇలా అంతా ఒక లెవెల్లో ఉంటుంది కదా, కింద వచ్చేసి ఇలా వెడల్పుగా వస్తాయి. ఇలా వస్తే మనకి పట్టు టైప్లో వస్తుంది. ఓకేనా, అంతే. నేను ఈ సైజ్ తీసుకుంటా, కొలుచుకొని మరి నేను వెడల్పు తీసుకుంటున్నాను. ఇవేంటి, ఇది ఒక 1/2 మీటర్ ఉండొచ్చు అండి. ఓకేనా, ఈ 1/2 మీటర్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలాగే పట్టుకున్నాను. ఇక్కడ సైడ్ మనం ఇట్లా మడతల మీద కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది. నేను ఇలా గుర్తు పట్టుకున్నాను అనమాట. కట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఓనీకి. ఓకేనా, చెప్పాను కదా, ఓనీ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. ఇట్లా చిన్న చిన్నగా పెట్టేస్తాం కదా మనం ఫ్రిల్స్. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కింద మనకి కింద ఇలా కనిపిస్తాయి మనకి. ఇలా వచ్చినప్పుడు నేను వచ్చేసి ఇది ఓని మనకు సపరేట్ కాబట్టి నేను కింద దీనికి లేస్ అయితే ఇలా జాయిన్ చేస్తున్నాను అనమాట. ఒక పట్టీలాగా అనమాట, గ్రాండ్గా వస్తుంది లుక్. ఇది ఒకటి సపరేట్ మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇదంతా మిగతాది మొత్తం ఓని వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా నెక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ చేయకపోయినా కటింగ్లోనే మీకు చూపిస్తున్నాను ఎలా అని చెప్పేసి. దీనిపైన ఇట్లా లేస్ వేసి కుట్టేస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇది వచ్చేసి ఓని అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే, ఇంకా మనము దీన్ని హైలైట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ వచ్చేసి నేను దీన్ని ఇది సపరేట్ తీసాం కదా మనము, దీన్ని ఇప్పుడు ఇలా కుచ్చు పెట్టామనుకోండి. ఒకసారి చూపిస్తా చూడండి మీకు. ఇలా కుచ్చు పెట్టేసాం. ఓకేనా, ఇలా కుచ్చు పెట్టినప్పుడు ఈ బాడీ పార్ట్ ఫ్రంట్ ఉంటుంది కదా, ఇలా జాయిన్ చేసాం. ఇలా చేసినప్పుడు నేను వచ్చేసి ఇది ఉంటుంది కదా స్టోన్ లేసే, కాకపోతే ఇది డబల్ స్టోన్ లేస్. నడుము దగ్గర వీళ్ళు వేసుకుంటే గౌన్లా ఉండాలి, పైన ఓనిలా ఉండాలన్నారు. ఒకవేళ మనం పైన తీసేసినా ఇది గౌన్కి ఇడవేయచ్చు, ఇది నెక్కి ఇడవేస్తానమాట. ఈ విధంగా లేకపోతే ఇంకా వేరేది కానీ వేసేస్తాను. ఓకేనా, ఇలా వేస్తాను. ఇది వచ్చేసి మీకు ఒక లుక్. మనం నెక్స్ట్ దీన్ని హైలైట్ చేయడానికి ఫ్రాక్కి ఇంకేం వాడతానంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీనికి మనం లైనింగ్ కట్ చేద్దాం. అది ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి లైనింగ్ 1 మీటర్ మాత్రమే తీసుకున్నాను. దీన్ని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. ఈ వెడల్పు అయితే మనకి లైనింగ్ ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ ఎప్పుడైనా కానీ ఇలా చేసుకొని చూసుకోవాలి. ఇక్కడి నుంచి నడుము చూసుకుంటే మనకి లెంత్ సరిపోతుంది. అంతే. లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది కదా మనకి. ఇది ఇంకా మన కింద వచ్చేసి మనం ఆల్రెడీ ఎక్కువ తీసుకున్నాం. లైనింగ్ ఇంత లెంత్ అవసరం లేదు. 2 ఇయర్స్ పాప కాబట్టి మనకి ఇంతకంటే వెడల్పు అవసరం లేదనమాట. ఇప్పుడు ఈ లెంత్ ఉంటుంది కదా, దీన్ని మధ్యలో ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి రెడీ. ఇది ఆర్టీ ఫ్రాక్ కదా, ఇలా కొలుచుకున్నాం అనుకోండి, లైనింగ్ కరెక్ట్గా ఉంది. అదొక్కటి ఎక్కువ ఉంది అంటే లైనింగ్ మనకు లెంత్ సరిపోతుంది. ఇది దీనికి ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఓకేనా, మనం అన్నీ కట్ చేసినట్టే కదా, మీకు నేను చూపించాను కూడా. ఇట్లా సరిపోతుంది అనమాట. ఇది కింద పార్ట్కి, ఇది పైన బాడీ పార్ట్కి. ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది వచ్చేసి ఓని కూడా చూపించేసాను, ఎలా కుట్టుకోవాలో కూడా చూపించేసాను. మనకి ఇప్పుడు కొద్దిగా ఏంటంటే హ్యాండ్స్ ఒక్కటి వస్తే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకో విషయం, దీనికి క్యాన్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ క్యాన్ ఉంది కదా,
ఇది వచ్చేసి మనకి ఇలా ఉంది కదా. నేను వచ్చేసి దీన్ని ఎలా చేస్తున్నానంటే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ లెంత్ మాత్రమే పెట్టేసి ఇంకో లైనింగ్ కుట్టేసి దాని మధ్యలో జాయిన్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి ఇంకా లుక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్కి క్లాత్ అయితే కట్ చేసుకుందాం. బుగ్గలకు అనమాట ఇలాగే మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకోండి. మళ్ళీ బుగ్గలు అయితే పెట్టేసుకోవాలి. చూడండి, బుగ్గల కోసం ఇది, మళ్ళీ పట్టీ కోసం కావాలి కదా, ఇది పట్టీ కోసం. అంతే, బుగ్గలకి రెడీ, పట్టీ రెడీ. మనకైతే అన్నీ వచ్చాయి.